గోవాలో ట్రావెల్ అనగానే బస్సులు నడవవు. క్యాబ్స్ దోపిడీ చేస్తాయి. మీటర్ పెట్టకుండా డబుల్ రేట్స్ వసూలు చేస్తారు. ఇదంతా చూసిన వారికే తెలుసు. ఇప్పుడు ఈ చీకటి ట్రాన్స్‌పోర్టేషన్‌కి చెక్ పెట్టడానికి ర్యాపిడో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటికే 215 సిటీస్‌లో బైక్ టాక్సీలు, ఆటో సర్వీసెస్‌తో పేరు తెచ్చుకున్న ర్యాపిడో ఇప్పుడు గోవాలోకి ఎంటర్ కావడానికి రెడీ. గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌పోర్ట్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025 వల్ల ఇక బైక్ టాక్సీలు సరిగ్గా పద్ధతిగా రన్ అవ్వబోతున్నాయి. అయితే ఇది అంత సులువు కాదు. సంవత్సరాల తరబడి ఉన్న లోకల్ టాక్సీ ఆపరేటర్స్ కి ఇది నచ్చడం లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద వాళ్ళకి కాంపిటీషన్ వస్తుందంటే అంతే కదా. కానీ నిజమేమిటంటే గోవా లాంటి టూరిజం హెవీ ప్రాంతానికి అఫోర్డబుల్, క్లీన్, టైమ్ సేవింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ అవసరం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వలన ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది. ఈ కొత్త బైక్ టాక్సీ రూల్స్ వల్ల గోవాలో ట్రాన్స్‌పోర్టేషన్ చివరికి స్ట్రీమ్‌లైన్ అయ్యే అవకాశం ఉంది. కానీ అసలు ప్రయోజనం రాబోతుందా లేదా అనేది మీరు, నేను ఉపయోగించిన తర్వాతే తెలుస్తుంది. మీరు గోవా వెళ్తే ఈ సర్వీసెస్ ని యూజ్ చేస్తారా?